నెల్లూరు 52వ డివిజన్ రంగనాయకులపేటలోని రైలు వీధి తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు ప్రజలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున శాలువలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలకు చేసిన మేలేంటో తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. డాక్టర్ పొంగూరు నారాయణ మంచి మంత్రి అని ప్రజలు చెబుతున్నారన్నారు. నెల్లూరులో పెన్షన్ పంపిణీలో గానీ, డిఎస్సీ విషయంలో గానీ, అన్న క్యాంటీన్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయంలో గానీ మంత్రి నారాయణ మార్కు ఉందని కొనియాడారు. దేవుడు లాంటి నారాయణను విమర్శించేందుకు నోరెడ వస్తుంది అంటూ మాజీ మంత్రి అనిల్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ప్రజల్ని వదిలేసి వెళ్లిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలు అసహించుకుంటున్న పాలనలో ఉన్న నువ్వా మాట్లాడేది అంటూ వ్యాఖ్యానించారు. చేతగాని అనిల్ లాంటి వారు ఏమి చేయలేరంటూ మా జోలికి వస్తే మేమేంటో చూపిస్తామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. 20వ తేదీ నుంచి 26వ తేదీ దాకా నేను కూడా నెల్లూరులో యాక్చువల్గా నిన్నటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను. ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన 52వ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి, అది 20 బూత్ 21 బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు, నిరుపేదలు, ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ వీధిలో అయితే తిరగలేదు, ఏ ప్రజలను అయితే కలవలేదు, అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు. మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించమన్నారు. కమిషనర్ గారు పక్కనే ఉంటారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఈ సిల్ట్ అనే ప్రాబ్లం ఉండదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే అసలు మీ ఇళ్లలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతాయి. అసలు ఈ కాలువలు, డ్రైన్స్ ఈ వర్షం వచ్చినప్పుడు వీటి అవసరం. 300 కోట్లు నిన్నే వచ్చినాయి. మన శుక్రవారం రోజు మళ్ళీ 300 కోట్లు వచ్చినాయి. ఎందుకంటే 474 మున్సిపాలిటీస్కి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వాడేసిన 474 కోట్లు ముఖ్యమంత్రి గారు ఖజానా నుంచి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. దాంతో కేంద్రం వల్ల 300 కోట్లు మన శుక్రవారం వచ్చింది. ఈ 475 ప్లస్ 300 కోట్లు కలిసి అందులో 75% కానీ ఖర్చు పెడితే ఇమీడియట్గా కేంద్రం 500 ఇస్తుంది. బెడ్ మీద ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి అటెండర్ కావాల్సిన సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. అది నిజంగా చరిత్ర బహుశా భారతదేశంలో. అంటే ఆయన నిజంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకొని చేస్తున్నారు. అదేవిధంగా 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు ఇవ్వాల. 1వ తేదీ ఖజానా ఖాళీ అయినా ఉద్యోగస్తులు బాగా ఉండి సంతోషంగా ఉంటే ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో, వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 65,11,000 మందికి ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అది ఎప్పుడు ఇస్తున్నాం? 1వ తేదీ. 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నాం. 30వ తేదీ 31వ తేదీ. ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు. వాళ్ళతోటి ఈ వార్డు నాయకులందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి, ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఒకటే అంటున్నాడు. ఇప్పుడు మన ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరిని నేను చూడాలా, మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు. తిట్టబాకరా నాయన, దేవుడు ఇబ్బంది పడతావురా నాయన అని నేను చాలా మంచిగా చెప్పా. పాపం ఆ రోజే నీకు నెల్లూరు సీట్ రాదు, నారాయణ తిడితే దేవుడిని తిట్టినట్టున్నావు, నువ్వు వద్దురా స్వామి అని అన్నా. రాసుకో సాంబా చూసుకో ఇంకా నాకు నెల్లూరు సీట్ వస్తుంది అన్నాడు. పోయినాడు దెబ్బకి 3 జిల్లాలు దాటి వెళ్ళిపోయినాడు. ఆడి నుంచి ఫుట్బాల్ కొడితే ఎడబడ్డాడు. నిన్న వచ్చాడు. నేను అనుకోని ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు.
ఏమంటే పిల్లలు చదువుకొని ఇన్స్టిట్యూట్ పాల్గొడతావా? నువ్వు ఒక మనిషివే. నువ్వు మళ్ళీ అవకాశం వస్తుందంట, వస్తే అంట ఆయన దీనికి 10 చూపిస్తాడు. మేమేం చూపించాం అసలు? నువ్వు 10 చూపించడానికే మేము ఒక ఇంత కూడా చూపించలే. మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవటంలా, ఇక్కడ కక్షాదింపులు వద్దు, మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని దొరుకుంటున్నారు వీళ్ళు. ఆయన 10 చూపించేది ఏముంది? నువ్వు చూపించే నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేసావు, అందరు చూసేశారు దేవాలయంలో. అందుకే నీ ప్రభుత్వానికి నీది ఒక ప్రభుత్వం. నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం, నువ్వు మళ్ళీ నీ కార్యకర్త ధైర్యం చెప్పడం. దేవదేవుని లడ్డూలో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు. అది వచ్చి ఆవు కొవ్వు, ఆ దున్నపోతుల కొవ్వు, ఈ పందుల కొవ్వు మేము తినిందని దాని జవాబు చెప్పండి. మీరు దానికి జవాబు చెప్పకుండా వాడు పనికిమాలిన ముఖ్యమంత్రి ఆడ ఏం చెప్తాడు? చంద్రబాబును తిట్టండి. దేని తిట్టాలని? నువ్వు చేసిన అన్యాయాలు బయటపెట్టింది దాన్ని తిట్టాలనా? మా నాయకుడు అనుభవపరుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. నీ బోటు దద్దమ్మలు మా నాయకుడు ఏం చేయలేరు. అనిల్ లాంటి చేతగాని వాళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నీకు దమ్ముంటే నారాయణ విద్యా సంస్థలు పాల్గొడుతున్నావు, తాకి చూడు, కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతామని కూడా హెచ్చరిస్తున్నా. అనిల్ మా జోలికి రాబాకు, నారాయణ జోలికి రాబాకు అని హెచ్చరిస్తున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.